ఇప్పటికే మీరు క్లిప్పింగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. మేము ఫ్యామిలీ వెకేషన్కి వచ్చాము. సో ఇవాళ ఫస్ట్ డే. మార్నింగ్ చాలా హడావిడిగా స్టార్ట్ అయ్యి ఫ్లైట్ అది క్యాచ్ చేయాలి కాబట్టి అసలు ఫిలిం చేయడం అది కుదరలేదు. ఇప్పుడే రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యి చెక్ ఇన్ అది చేస్తూ ఉన్నాము. చెక్డ్ ఇన్. సో ప్రస్తుతానికి హోటల్లో ఉన్నాము. టుడే ఇస్ ద డే 1. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే చూడాలి. ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు. సో కొంచెం నైట్ వరకు ఉంటాయి ఇక్కడ ప్లేసెస్ అన్నీ. అవన్నీ చూసేసి దెన్ విల్ హ్యావ్ డిన్నర్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు రూమ్. సో మేము ఇప్పుడు వచ్చేసి 10 days ఆఫ్ ఫ్యామిలీ వెకేషన్లో ఉన్నాము. సో దాట్స్ వెరీ లాంగ్ వెకేషన్ దట్ వీఆర్ ఆన్. సో ఐ విల్ టేక్ యూ త్రూ ద రూమ్ టూర్. చాలా బాగుంది, చాలా క్యూట్గా, చిన్నగా, సింపుల్గా మాకు సరిపోయే అంత రూమ్. సో నేను మీకు రూమ్ టూర్ చూపిస్తాను, మా హోటల్ రూమ్ టూర్ ఆఫ్ ద డే 1. ఇక్కడ మేము 2 days ఉంటున్నాము. ఆ తర్వాత దెన్ మేము మిగిలిన ప్లేసెస్కి వెళ్తాము. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు ఫిలిం. లేదు అంటే బికాజ్ నాకు ఫ్యామిలీ హాలిడే కాబట్టి వ్లాగింగ్ అదంతా ఏం పెట్టుకోకుండా బాగా ఎంజాయ్ చేయాలి అని ఉంది. సో మోస్ట్లీ నేను బ్లాగ్ చేస్తానా లేదా అనేది ఇంకా డౌట్. బట్ చేసినంత వరకు అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాట్స్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. వెరీ క్యాజువల్ ప్యాంట్స్ అండ్ వెరీ బేసిక్ షర్ట్. యాక్చువల్గా ఇవాళ జర్నీ కాబట్టి మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ ఫ్లైట్స్ అవన్నీ తీసుకొని అనేసి చాలా వెరీ క్యాజువల్గా కంఫర్టబుల్గా ఉన్న క్లోతింగ్లోనే నేను ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో దాట్స్ వై దాట్స్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఫర్ మీ. సో ఇది మెయిన్ డోర్ నుంచి ఇలాగా వస్తే ఇది సిట్టింగ్ ఏరియా కంప్లీట్. బికాస్ మేము ఉండేది ఇక్కడ జస్ట్ 1 night కాబట్టి మాకు సరిపోతుంది క్యూట్గా, చిన్న స్పేస్ మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్కి ఇచ్చారు ఆల్ ద వార్డ్రోబ్స్ అండ్ కబోర్డ్స్. అండ్ దెన్ లైక్ దిస్ మనము స్టోర్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ వెరీ బేసిక్ క్యూట్ స్పేస్ అని చెప్పచ్చు. అండ్ దెన్ ఇలా వస్తే ఇక్కడ టీవీ అండ్ దెన్ కూర్చోడానికి టేబుల్. మేము అక్కడ మా లగేజ్ అంతా పెట్టేసాం. ఇగ్నోర్ దాట్. అండ్ అగైన్ అ మిర్రర్ హియర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఓపెన్ ఏరియా ఉంది కర్టెన్స్ ఓపెన్ చేస్తే. బట్ అంత వ్యూ ఏమి లేదు అక్కడ. యా, దట్స్ ద రూమ్ టూర్. అండ్ దెన్ ఇక్కడ పక్కనే మనకి వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్, దిస్ మిర్రర్ ఈజ్ లైక్ లవ్. అసలు ఎంత బాగుందో మిర్రర్. నాకు చాలా చాలా రాగానే యాక్చువల్గా మిర్రర్ స్పేస్ బాగా నచ్చింది. అండ్ దెన్ వాష్ బేసిన్ అండ్ బేసిక్గా మనకి బాత్రూంలో ఉండే వెరీ బేసిక్ థింగ్స్. అండ్ దే గేవ్ అస్ బ్లో డ్రైయర్ అండ్ యూజ్ అండ్ త్రో bathroom slippers you can say. And then that's the wash area. ఇంకా లగేజ్ అంతా సెట్ చేసేసాక బయట ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి వెళ్ళాము బయటికి. బికాస్ సమ్మర్స్ కదా అండ్ లైట్ ఉంటుంది, అంత త్వరగా చీకటి పడదు అని. ఆల్సో డిన్నర్ టైం కూడా అయింది అప్పటికే. అండ్ మేము చాలా ఆకలిగా ఉన్నాము ఆ టైంకి. బికాస్ ఫ్లైట్ దిగాక కూడా ఏం తినలేదు. ఏరోప్లేన్లో ఫ్లైట్లో ఏదైతే ఇచ్చారో అదే తిన్నాం ఫుడ్. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏమి తినలేదు. సో వెళ్ళి ఫస్ట్ డిన్నర్ చేసేద్దాము, డిన్నర్ చేసేసి మెల్లిగా నిదానంగా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు బయలుదేరాం. బయట వాక్ చేస్తూ ఉంటే మాకు అక్కడ అసలు వైబ్ ఎంత బాగా అనిపించిందో. అందరూ పార్టీ మోడ్లో ఉన్నారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేబీ మేము యూకేలో మిస్ అవ్వడం వల్ల ఏమో కానీ ఈ వైబ్ మాకు ఇంకా బాగా అనిపించింది ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం. ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్ మేము నైట్ 10 వరకు కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పి తెలిసింది. సో ఇంకా ప్లేసెస్ చూసేసుకొని మాకు దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. ఇంకా ఆ రెస్టారెంట్లో మేము డిన్నర్ చేసేసి అలా స్ట్రీట్స్లో స్ట్రోల్ చేసుకుంటూ రూమ్కి వచ్చేసాము. ఇంకా
that's all for this video. See you in the next video. If you like this video, please do like, share and subscribe to M Details. Bye bye.